ఎయిత్ క్లాస్ ట్యాబ్ వాళ్ళకైతే సిఎస్సి ఐఎన్ఎస్ ఉంది. కాకపోతే ఐఎన్ఎస్ ఫైల్ మాత్రం రెండే చూపిస్తున్నాయి, మిగతాది ఏం చూపించడం లేదు ఆండ్రాయిడ్ 13 వాళ్ళకి. ఇప్పుడు మనం సిఎస్సి ఎలా చేంజ్ చేయాలనేది వీడియో అయితే చెప్తున్నాను. సిఎస్సి చేంజ్ చేసి అయితే మనం అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చు ట్యాబ్. సిఎస్సి ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ముందుగా ఫోన్ అయితే కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోండి. చూస్తే ఇది 9 యాప్స్లో ఉన్న ట్యాబ్ ఇది. ఫస్ట్ దీని సిఎస్సి ఏంటనేది చూడండి, చెక్ చేయండి సిఎస్సి ఏమనేది. సిఎస్సి ఎలా చెక్ చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా చూడండి. ఎలా అయితే మీ ట్యాబ్ ఎలా ఇందులో సెట్ చేసుకోండి మీ ట్యాబ్ని ఎలా ఈ ఆప్షన్లో. చూడండి డివైస్ సెన్స్, ఇందులో అయితే ఉంచాలి మీ ట్యాబ్ని. అక్కడ చూస్తే ఆండ్రాయిడ్ 13 బూట్ లోడర్ వెర్షన్, అలాగే మోడల్ కూడా చూపిస్తుంది. చూడండి సిఎస్ అనేది ఐఎన్ఎస్ ఉంది. శాంసంగ్ V3.0 ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా అయితే మీరు చెక్ చేయవచ్చు మీ సిఎస్సి ఏంటంది. ఇప్పుడు మనం ఐఎన్ఎస్లో ఉన్న ఫైల్ని అయితే చేంజ్ చేయాలి. చాలా ఉంటాయి, అంటే ఒక్కొక్క ట్యాబ్కి అయితే ఒక్కొక్క ఐఎన్ఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేను చాలా ట్రై చేశాను. ప్రజెంట్ ఈ ట్యాబ్కి అయితే ILO అనేది అయితే సపోర్ట్ చేసింది. మీరు కూడా ఒక్కొక్క దానికి చెక్ చేయండి, చాలా ఉంటాయి. ILO, TUR, XSG అనేసి ఉంటాయి సిఎస్సిలు. అందులో మీకు ఏది సపోర్ట్ చేస్తుందో అదైతే ట్రై చేయండి. టూల్ ఓపెన్ చేశాక అక్కడ మీరు ఎందులో నుంచి సిఎస్సిలో చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేసి చేంజ్ సిఎస్సి దగ్గర అయితే చూడండి. అక్కడ మీకు చూస్తే చూడండి చేంజింగ్ సిఎస్సి ILO ఓకే అని వచ్చింది. కాకపోతే రీబూటింగ్ ఫెయిల్ అని వచ్చింది. రీబూటింగ్ ఫెయిల్ అని వస్తే చేంజ్ అవ్వనట్ట. రీబూటింగ్ కూడా ఓకే అని అయితే మీకు రావాలి. ఓకే అని వచ్చినంత వరకు అయితే ట్రై చేయండి. రీబూటింగ్ ఫెయిల్ అన్నది కనుక మనమే రీస్టార్ట్ చేద్దాం ట్యాబ్ని. ఇది మీకు కరెక్ట్గా వర్క్ కావాలంటే మీ కమాండ్ పోర్ట్ కూడా అన్నీ క్లియర్గా డౌన్లోడ్ అయితే చేసుకొని ఉంచాలి మీరు. అవి డౌన్లోడ్ చేయకపోతే ఎక్కడైతే మీకు వర్క్ అవ్వదు. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ట్యాబ్ పూర్తిగా ఆన్ అయ్యాక మళ్ళీ కూడా చేంజ్ సిఎస్సి అనేది అయితే టైప్ చేయండి. అక్కడ మీకు ట్యాబ్ చూపించిన తర్వాత లోగో చూడండి ఐఎన్ఎస్లోనే ఉంది, చేంజ్ అవ్వలేదు. ఇలా మీకు వస్తుంది, ఇంటూ కొట్టండి దాన్ని. ADB చెక్ చేస్తుంది. చూడండి చెకింగ్ ADB కనెక్షన్ ఓకే అయింది. చూడండి ఆ కమాండ్ 8 అని ఉంది కదండి, CYM8 అనేది, అది మీకు కరెక్ట్గా ఉండాలి. మీరైతే చెక్ చేసుకోవాలి మీ కంప్యూటర్లో. ఒకవేళ మీ దగ్గర డ్రైవర్స్ లేకపోతే మీరైతే డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్కి అయితే ILO అయితే సెట్ అయ్యింది, నేను చెక్ చేశాను. మళ్ళీ దాన్ని INSలోకి అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు మీకు చూపించాలి కనుక నేను మళ్ళీ INS నుంచి ILOకి అయితే చేంజ్ చేస్తున్నాను ట్యాబ్ని. ఒక 4-5 అయితే చేంజ్ చేయడానికి చూసాను. ఇది చూడండి, ఇక్కడ చూస్తే మీకు సిఎస్సి ఓకే, రీబూటింగ్ ఓకే అనగానే ఆటోమేటిక్గా అయితే మీ ట్యాబ్ అయితే రీబూట్ అవుతుంది. చూడండి చేంజింగ్ సిఎస్సి ILO ఓకే, రీబూటింగ్ ఓకే అయ్యాక మీ ట్యాబ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. అలా ఓకే వచ్చింది కదా, అలా ఓకే వచ్చిందంటే మీ సిఎస్ అయితే సక్సెస్ఫుల్గా చేంజ్ అయ్యిందని అర్థం. చూడండి ట్యాబ్ మోడల్ వచ్చేసి
SMX110 ఇది ఈ ట్యాబ్ అయితే. అలా వచ్చిన ట్యాబ్ని మీరు మళ్ళీ పవర్ ఆఫ్ చేసుకుని డౌన్లోడింగ్ మోడ్లోనైతే పెట్టాలి. డౌన్లోడింగ్ మోడ్ అంటే ఫోన్ ట్యాప్ పవర్ ఆఫ్ చేసుకొని కేబుల్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ 2 బటన్లు ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ పెట్టి ఆన్ చేస్తే మీ డౌన్లోడింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. డౌన్లోడింగ్ మోడ్లో పెట్టి శాంసంగ్ టూల్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే ఒకసారి టైప్ చేయండి ఇన్ఫర్మేషన్. అక్కడ మీరు చూస్తే చూడండి సిఎస్సి ఐఎల్ఓకి అయితే చేంజ్ అయ్యింది. ముందు ఐఎన్ఎస్ ఉండేది, ఐఎన్ఎస్ నుంచి ఐఎల్ఓకి అయితే చేంజ్ అయ్యింది. చూడండి సేమ్ ట్యాబ్ X110. ఇక్కడ మీకు చూస్తే MDM డౌన్లోడ్ బ్లాక్ అని ఉంది, నాట్ అలౌ. దాన్ని ఎలా అన్బ్లాక్ చేయాలంటే MDM మోడ్ బ్లాక్ అని ఉంటే దాన్ని మీరు పిట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయాలి. పిట్ ఫైల్ అసలు మీరు ఫైల్స్లో పిట్ ఫైల్ ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్పాను ఆల్రెడీ. నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో వేస్తాను. అందులో చూసి పిట్ ఫైల్ అయితే చేయండి మీరు. చూడండి ఈ టూల్ ఇది ఐఎల్ఓకి సంబంధించిన టూల్. చూడండి GTA ఓపెన్ పిట్ అని ఉంది కదా, అదే పిట్ ఫైల్ అది. మీరు దాన్ని పెడితే మీకు MDM అయితే అలౌ చేస్తారు. నాట్ బ్లాక్ అని ఉన్నది అలౌ ఎనబుల్లోకి అయితే వస్తుంది. ఇలా పిట్ ఫైల్ మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసి అయితే చేయండి. చూడండి ఇది పిట్ ఫైల్. మీరు AP, BL, CSC ఫైల్స్తో పాటు పిట్ ఫైల్ కూడా ఇవ్వాలి. అక్కడ పిట్ ఫైల్ ఇచ్చి స్టార్ట్ చేయండి. అదిగోండి పిట్ ఫైల్ ఇది. హోమ్ CSC అయితే యూజ్ చేయకూడదు, నార్మల్ CSC అయితే యూజ్ చేయాలి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.